సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు గోరింట అండి. ఇది ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు, మన సంస్కృతి కూడా చెప్తుందండి. ఆషాఢ మాసంలో కాదు, ప్రతి నెల పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆకు దొరకనప్పుడు కోన్ పెట్టుకుంటే మంచిది, 5వ తానానికి మంచిది అంటారు. తర్వాత మనకు ఆరోగ్యానికి కూడా మంచిది, చూడటానికి కూడా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఈ గోరింటాకు నేను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి, మిక్సీలో వేసుకో. ఈ విషయం పెట్టుకోవాలనే విషయాన్ని అందరికీ తెలిసి ఉంటుందండి, ఎక్కడో ఎవరికో ఒకరికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను ఈ పిక్ పెడుతున్నానండి. చింతపండు అండి, చింతపండు కడుక్కొని బాగా వేసుకున్నాం. ఇది కాసు అండి, కిళ్ళీలో వేసుకుంటాం కదా, ఆ కాసు అనమాట, పౌడర్ కాదు, ముక్క. ఆ ముక్క తీసుకొచ్చి వేస్తున్నాం మనం. బాగా పండుతుంది కాసు అయితే. పెరుగుంటే మంచిది, పెరుగు లేనప్పుడు కొంచెం మజ్జిగ వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ జారు అయిపోతుంది, అంతే. సాంప్రదాయ పద్ధతిగా రుబ్బుకుంటే మంచిదండి. రుబ్బు రోళ్ళు ఉన్నది కానీ రుబ్బే ఓపికే లేదండి, అందుకని ఇప్పుడు ఇలా చేస్తున్నాము. మిక్సీ రుబ్బితే బాగా చాలా బాగా పండుతుంది. మనం మిక్సీలో వేసుకున్న పండుతుంది చాలా బాగా. మెత్తగా ఆడుకోవాలండి, మెత్తగా ఆడుకుంటే చక్కగా ఆకు అడ్డకుండా చక్కగా పండుతుంది. ఉదయం రుబ్బుకొని మిక్సీలో కానీ బయట కానీ ఉదయం రుబ్బుకొని రాత్రి పెట్టుకుంటే, పడుకునే ముందు పెట్టుకొని ఒక రాత్రి చేతిలో ఉండాలంటారండి శాస్త్ర ప్రకారంగా. అంతసేపు మేము ఉంచుకోలేము అంటే ఏ సాయంత్రమో మధ్యాహ్నమో పెట్టుకొని కడిగేసుకోండి. చెయ్యి కడగకుండా ఫస్ట్ టైము ఆకు తీసేసి ముద్ద తీసేసి బాగా అన్నీ ఎండిపోయింది కొబ్బరి నూనె రాసుకుంటే బాగుంటుందండి. తర్వాత నిమ్మకాయను పంచదార వాటర్ రుద్దిన చాలా ఎర్రగా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. మనకు అది చూసుకున్నాళ్ళు ఆనందంగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నానండి. ఇగోండి ఈ రకంగా మెత్తగా నలగాలండి. ఇగోండి మిక్సీ జాడీలో తీసినంత మాత్రమే, ఇగో 2 నిమిషాల్లో తీసాను, తీసేసరికి ఈ మాత్రం పండిందండి. ఆకు అయితే చాలా బాగా పండుతుంది, ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇదే మనం రుబ్బురోల్ని కానీ సన్నిని కానీ నూరుకున్నా రుబ్బుకున్నా ఆ పూట సన్ని కడగకూడదండి. గౌరీదేవి కదా సన్ని అయినా రుబ్బురోలైనా, గౌరీదేవి కూడా ఈ గోరింట రుబ్బి మనకిచ్చిన తర్వాత ఆమె కూడా నాకు కూడా ఎరుపు కావాలి కదా ఉంచండి పూట అని గౌరీదేవి అనుకుంటుందటండి. అందుకే మనకు పెద్దలు కూడా చెప్తారనమాట, ఆ పూట గోరింట రుబ్బిన పూట రుబ్బురోలు కానీ సన్ని కానీ కడగరండి, తర్వాత కడుగుతారు. చాలామంది చెప్పే విషయం అండి ఇది. థ్యాంక్స్ అండి.